నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. కార్తీక మాస విశిష్టత గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? కార్తీక మాసం ఎందుకు మంచి విశేషం కలిగిన మాసం అంటే, ఈ మాసంలో బయట చలి పెరుగుతుంది. వాతావరణంలో చలి పెరిగిన వెంటనే మనకి చలేస్తే మనం ఏంటంటే స్వెటర్లు, కోట్లు ఏవో ఒకటి వేసుకుంటాం. కప్పుకుని పడుకుంటాం. మనకి బాగా వేడనిపిస్తే ఏసీలు వేసుకుంటాం. కానీ ఇతరత్ర జీవ జంతువులకి అటువంటి సదుపాయాలు ఉండవు. భగవంతుడు ఇస్తాడు శక్తి. కానీ ఈ మాసంలో వాతావరణంలో వచ్చిన చలి మార్పు వల్ల చాలా జీవులు చనిపోతాయట. చిన్న చిన్న క్రిమకీటకాలు అలాగే జీవులు ఇబ్బంది పడుతూ ఉంటాయి. కాబట్టి వాటికి సహాయం చేస్తున్నట్టుగా మన వంతు సహాయం మనం చేయటం అన్నది వాతావరణంలో కొద్దిగా వేడిని పెంచటం. దీనివల్ల వాళ్ళకి సహాయం చేస్తాం, అలాగే మనకి. అంటే మనం అనుకుంటాం బయట మన శరీరం ఏదైతే ఉందో దీన్ని మనం రక్షించుకుంటున్నాం, ఎంత చలైనా పర్వాలేదు నేను ఉంటానని. కానీ లోపల ఒక వ్యవస్థ ఉంటుంది. శరీరం లోపల బయట వచ్చిన మార్పు వల్ల లోపల కూడా ఒక మార్పు వస్తుందట. సాధారణంగా రక్తనాళాల్లో కొవ్వు తిరుగుతూ ఉంటుంది. అంటే సైంటిఫిక్గా మనం మాట్లాడుకుంటే అలా తిరుగుతూ ఉన్నప్పుడు బయట వచ్చిన మార్పు వల్ల లోపల కూడా మార్పు వస్తుంది. అవి దగ్గరగా అయిపోతాయట రక్తనాళాలు. మన కంటికి కనిపించవు కదా, ప్రతిరోజు మనం వెళ్ళి పరీక్షలు చేయించుకోం. దగ్గరగా అయిపోయినప్పుడు ఈ ప్రయాణం చేస్తున్న కొవ్వు పదార్థం ఏదైతే ఉందో అది ఈ నాణాలు సంకోచిస్తాయి కాబట్టి ఎక్కడికక్కడ ఆగిపోతుంటాయి, చిన్న చిన్న ముద్దలుగా గసగసాలుగా. అవి ఒక్కొక్కసారి మన హృదయంలోకి మెదడులోకి వెళ్ళిపోతుంటాయి. అందుకే సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అయింది. కార్తీక మాసంలో ఈ చలి సమయంలోనే ఎక్కువగా మీరు చూడండి, తెల్లవారుజామున హార్ట్ స్ట్రోక్స్ అని, హార్ట్ అటాక్స్ అని ఎక్కువగా చలికాలంలో వస్తుంటాయి. ఎందుకు అంటే ఇది కారణం. ఎప్పుడైతే వాతావరణంలో ఈ చల్లదనము అన్నది దీన్ని మనం పెంచుతాం, అంటే చలి లేకుండా వేడిని పెంచుతామో మనకి ఆరోగ్యం, ఇతర జీవులకి ఆరోగ్యం. ప్రధానంగా కార్తీక మాసం అన్న వెంటనే దీపాలు అన్న మాట వింటాం కాబట్టి దీపాలు ఎక్కువగా వెలిగించి వాతావరణంలో వేడిని పెంచి ఇతరత్ర జీవులకి మనం సహాయం చేస్తూ మనకి మనం ఆరోగ్య రక్షణ అన్నది చేస్తున్నాం. అలాగే వీటితో పాటు ఈ మాసంలో పూజలు అని, వ్రతాలని, ఉపవాసాలని, వీటితో పాటు దానం అనే మాట కూడా వింటూ ఉంటాం. అది ఉసిరికాయ దీపాలు దానం చేయటం, దీపదానం అంటాం, సాలగ్రామ దానం అంటాం, ఏదో ఒక పేరు పెట్టుకుని. దక్షిణాయనంలో ఉన్నాం మనం ఇప్పుడు. దక్షిణాయనం అంతా కూడా ఉపాసనా కాలం. అందుకే ఆషాఢ మాసంలో స్వామివారు శ్రీ మహావిష్ణువు ఆయన యోగ ముద్రలో, యోగ నిద్రలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మనల్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారట, ఎలా ఉన్నాడు అని. ఎందుకు అంటే కేవలం స్తోత్రాలు చదివితే కాదు, శ్రీ మహావిష్ణువు అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఆయనే చెప్పారు. ఆయన చెప్పారు అంటే విష్ణు సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది కదా, విశ్వం. అంటే విశ్వమే శ్రీమన్నారాయణుడు, అంతటా ఉన్నాడు. మనం పూజలు ఎన్ని చేసినా ఎదుటి వారిలో భగవంతుణ్ణి చూస్తేనే అది అసలైన ఉపాసన. చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, పాటించడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది మనకి నచ్చరు, వాళ్ళ ప్రవర్తన నచ్చదు, వీళ్ళ అని అంటాం. వాళ్ళు శ్రీ మహావిష్ణువు అంటే మనం ఒప్పుకోం. అంటే ఈ భావన రావడం చాలా కష్టం. అందుకే భగవంతుడు యోగ నిద్రలో ఉండి కార్తీక మాసంలో ఆయన యోగ నిద్రలోంచి బయటికి వచ్చి మనల్ని చూస్తూ ఉంటాడు. ఉపాసనతో పాటు దాన ధర్మాలు మనకి అలవాటు చేసింది ఈ కార్తీక మాసం. కాబట్టి కార్తీక మాసంలో ప్రతిరోజు ఎవరైతే కార్తీక పురాణం చదువుతూ ఉంటారో అందులో ఏ ఏ పదార్థాలు తినాలి, ఏవి దానం చెయ్యాలి అన్నది కూడా ఉంటుంది. అందుకని సరే ఒక పద్ధతి ఉంది కదా అని కార్తీక వ్రతం ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఇది దానం, ఈరోజు ఇది దానం అలవాటు చేసుకుంటాం. దానం చేస్తేనే ఉపాసనా బలం కూడా పెరుగుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్క పదార్థంలో భగవంతుడిని చూస్తున్నాం. వాడికి ఆకలేస్తే ఎలా ఉంటుంది, నాకు ఆకలేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. వాళ్ళకి బాధ వేస్తే ఎలా ఉంటుంది, నా బాధ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఈ భావనలు అన్నవి మనసులో పూర్తిగా నింపుకోగలగడం అసలైన ఉపాసన, అసలైన పూజ. ఇది ఒక సంవత్సరం చేశాము అంటే సరిపోదు. కాబట్టి కార్తీక మాసం అంటేనే సరే దీపాలు పెట్టమన్నారు, ఇంటి నిండా పెట్టేద్దాం, బయట పెట్టేద్దాం అన్నది కాదు. దానం ఇమ్మన్నారు, మనకి మంచిది అన్నది కాదు. అంతటా భగవంతుణ్ణి చూడగలగటం. అలాగే మనం సంపాదించిన ప్రతి రూపాయికి భగవంతుడికి లెక్కలు చెప్పాలి, మన ఇంట్లో వాళ్ళకి కాదు. ధార్మికంగా సంపాదించండి, ధార్మిక విషయాలలో కూడా ఖర్చు పెట్టండి,
శాస్త్రం విభజన చేసింది. మనం అనుకుంటాం ట్యాక్సులు కడుతున్నాం కదా అని. చాలామంది ఇదే మాట అంటూ ఉంటారు. నేను విన్నాను. దానం చెయ్యాలి అంటే మనం ట్యాక్సులు కడుతున్నాం కదా! మరి అదంతా దానమే కదా అంటారు. అలా కాదు. అది మన కర్తవ్యం అయినా కూడా మనం ఖచ్చితంగా దానం చెయ్యాలి. ఉపాసన పెంచుకోవాలి. ఉపాసన అంటే మళ్ళీ పుస్తకాలు పట్టుకుని చదవటం కాదు. అంతటా భగవంతుడిని చూడటం. అందుకే ప్రతి జీవిలో కూడా పరమాత్మను చూడటం. ప్రతి జీవి కష్టాన్ని మన కష్టం అనుకోవడం. ఇవన్నీ కార్తీక మాసంలో కనిపిస్తాయి. అలాగే బయట వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల మనం తినేస్తే కూడా మనకి మంచిది కాదట. అందుకే కార్తీక మాసం అంతా కూడా నక్తాలు అంటారు. ప్రతిరోజు ఒక పూట చేసి ఇంకొక పూట ఉపవాసం ఉండటం, ఎక్కువగా ఉపవాసాలు ఉండటం, కార్తీక సోమవారం ఇవన్నీ వస్తుంటాయి. ఈ పద్ధతుల ద్వారా మన ఆరోగ్యానికి మిత ఆహారం, సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనం తినే ఆహారం యొక్క ప్రభావంలో 6వ వంతు మనసు మీద పడుతుందట. కాబట్టి మనసు కూడా కొంచెం ప్రశాంతంగా ఉండటం. పూజలు చేసుకుంటున్నాము అంటే ఊరికే గట్టి గట్టిగా కేకలు పెట్టం కదా! కొంచెం శుభ్రంగా శుచి అవి పాటించి పూజలు చేసుకుంటాం. కాబట్టి ఈ నెల రోజులు ఉపాసన వల్ల మన బుద్ధి కూడా మారుతుంది. మనం సాత్వికంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ఇవన్నీ కార్తీక మాసంలో కనిపిస్తాయి. అందుకే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, చక్కగా నెల రోజులు కార్తీక వ్రతం అంటూ పద్ధతులు పాటించినా పాటించకపోయినా వీటిని దృష్టిలో పెట్టుకుని అంతటా పరమాత్మను చూస్తూ మనం ప్రశాంతంగా ఉంటూ చక్కగా నవ్వుతూ అందరికీ ఆనందాన్ని ఇస్తూ మిత ఆహారం స్వీకరిస్తూ భగవంతునితో ఉండగలిగిన శక్తి భగవంతుడే ఇవ్వాలి అని కోరుకోవాలి. అదంతా కార్తీక మాసంలో ఉంది. కాబట్టి ఇది చాలా ప్రత్యేకం. కార్తీక మాసం గురించి ఫస్ట్ టైం నేను ఈ ప్రత్యేకత వినడం అనేది చాలా బాగా చెప్పారు అసలు. మా వ్యూవర్స్ కూడా చాలా బాగా అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.